ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఈ ధర్మవరం పట్టణానికి హిందూ శ్మశాన వాటికి స్థలం కేటాయించారు. అప్పటి వరకు ఇప్పటి వరకు ఇదే శ్మశాన వాటికే ఉంది. కానీ కనీసం 5 ఎకరాల స్థలం కేటాయించడానికి ఏ ప్రజాప్రతినిధికి కానీ అధికారులు కానీ మనసు రావడం లేదు. ఒక మృతదేహం పాతిపెట్టిన మృతదేహం మీదే మరొక మృతదేహం పాతిపెడుతున్నారు అంటున్నారు. అవును సార్, 100% సార్. ఇప్పుడు ఒక మృతదేహం ఉంటుంది, వెంటనే చేయము. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మారినా ధర్మవరం హిందూ శ్మశాన వాటిక మాత్రం మారలేదు. ధర్మవరం హిందూ శ్మశాన వాటికకు కనీసం 5 ఎకరాల స్థలం కేటాయించడానికి ఏ ప్రజాప్రతినిధికి కానీ అధికారులు కానీ మనసు రావడం లేదు. మీ పేరు? రాము సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు శ్మశాన వాటికలో? మా అమ్మ గత 30 ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తుండే. మా అమ్మ చనిపోతానే నేను వంశపారరీత్యా ఇక్కడ గుంతలు తీసుకునే పనిచేస్తున్నాను సార్. ఈ ధర్మవరం హిందూ శ్మశాన వాటికలోకి అడుగు పెట్టడానికి కానీ స్థలం లేదు. అవును సార్. ఒక గుంత తీస్తే ఇంకొకరు కాళ్ళు చేతులు బయటకు వస్తున్నాయి. అలాంటి ప్లేస్ లోనే ఇక్కడ పాతి పెడుతున్నారని పట్టణ ప్రజలు అంటున్నారు. ఏం దీని సమస్య? ప్రధాన సమస్య ఏం లేదు సార్. గత నాకు పిల్ల వయసు రానప్పటి నుంచి ఇక్కడే స్థలం ఉంది. ధర్మవరానికి మొత్తం 2.5 లక్షల జనాభా ఉంది కాబట్టి ప్రతి ఒక్క టౌన్లో ఎర్రగుంట కానీ కేతిరి టౌన్ అంతా ఇక్కడే ఉంది కాబట్టి మొత్తం ఇప్పుడు కాలనీలన్నీ ఏర్పడినాయి కాబట్టి జనాభా కూడా ఎక్కువైంది కాబట్టి ఇక్కడే ప్రతి ఒక్కరు ఇక్కడే అది పూడ్చడానికి ఇక్కడే వస్తున్నారు. ఎక్కడ శ్మశానం లేదు ధర్మవరం టౌన్లో, ఇక్కడే ఉంది కాబట్టి ఇంకంతా ఇక్కడే వచ్చి చెప్తారని మేము చేస్తాను సార్. కానీ ఇంక అనురీత్యా స్థలము చాలా ఫుల్ అయిపోయింది సార్. కనీసము పొయ్యి కూడా దావ లేకుండా అయిపోతుంది. కొంతమంది వస్తారు, ఈడే కావాలంటారు, తీగపోతే బాగుండదు అంటారు. తీస్తున్నాం సార్, మాకు చాదనేంత వరకు తీస్తాం. ఇప్పుడు కూడా మా పరిస్థితి చాలా బాగలేదు సార్. ఏమంటే గజం లోతు వస్తుంది అంతే, గుంత గజం లోతు వస్తుంది. చుట్టూ పిల్లలు పెట్టి దానిపైన మన్ను పోసి గరుగు తెప్పించుకొని టాటర్తో గజం లోతు వస్తుంది, దానిపైన చుట్టూ పిల్లలు పెట్టి గరుగు పోసి చేస్తున్నాం సార్. అట్లా డైలీ ఇట్లా సేవ చేస్తున్నాం సార్. గుంతల మటుకు సరిగ్గా లేవు. పూడ్చడానికి వచ్చిన వాళ్ళని అడిగినా కూడా చెప్తారు ఏం జరుగుతుందంటే చుట్టూ పిల్లలు పెట్టి మన్ను పోసి దాన్ని చేస్తున్నారప్ప అంటారు. ఇది సార్ స్థలం మటుకు. ఒక గుంత పోలంటే గడారేళ్ళ దీంట్లో బాడీ ఉందా లేదా పోయింటే తీసి మళ్ళీ పక్కన పూడ్చి చేస్తున్నాం సార్. ఇది మటుకు వాస్తవం. ప్రజలకు, ధర్మవరం పట్టణ ప్రజలకు కూడా తెలుసు. ఇంత ఒక 2 అడుగుల్లో వస్తాను సార్ ఇప్పుడు గుంత. 2 అడుగులు 2.5 వస్తుంది ఇప్పుడు గుంత. విశాలంగా పల్లెల్లో అయితే 3-6 తీస్తారు. ఇక్కడ 2.5 వచ్చేది చాలా ఇబ్బంది అయిపోతుంది. అందరికీ విన్నవించుకున్నాము, ప్రాధేయ కూడా పన్నాము, చూస్తాము అంటున్నారు. దైవాధీనం. ఒక మృతదేహం పాతిపెట్టిన మృతదేహం మీదే మరొక మృతదేహం పాతి పెడుతున్నారు అంటున్నారు. అవును సార్, 100% సార్. ఇప్పుడు ఒక మృతదేహం ఉంటుంది, వెంటనే చేయము. ఒక 3 నెలలు 6 నెలలు దాని వరకు టైం ఉంటుంది. వాళ్ళు ఏమన్నా దాన్ని గుర్తింపు చేసుకోకపోతే ఎమర్జెన్సీగా ఇక్కడ ధర్మవరం 2.5 లక్షల జనాభాకు టౌనే కాబట్టి ఒకరోజు 2 వస్తాయి, 3 వస్తాయి, లేకపోతే ఉరువు రావు. 5-6 పడినప్పుడు మాకు అంతా 1-2 గంటలు టైం ఇచ్చుకొని చెప్తారు. వెంటనే వస్తే మా టెన్షన్లకి ఇంకా లెవెల్ చేసేస్తాం సార్. లెవెల్ చేసి దాంట్లోకి వేస్తున్నాం. అది ఎందుకు చేస్తున్నామంటే స్థల ప్రభావం లేక. స్థలం మేము చేసేదే గుంతలు తీసే పని, స్థలం ఉంటే ఎందుకు తీయం చెప్పండి సార్. అది ధర్మవరం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. మేము ఎందుకు వచ్చిన వాళ్ళంతా తిట్టడమే సార్ మమ్మల్ని. మా పరిస్థితి అట్లుంది. మేము చేసే పని గుంత తీసే పని. మేము చేసేది మా ముత్తాతల కాలం నుంచి గుంతలు తీసే పని. 20 రూపాయల గుంత కాడి నుంచి చేస్తూనే ఉన్నాం. కాబట్టి స్థలం ఉంటే మేము ఎందుకు చేయం చెప్పండి. దయచేసి మాకు స్థలాన్ని కేటాయించాలిగా అందరినీ ప్రాధాయపడుచున్నాము. అంటే 48 వార్డులు ఉన్నాయి మన ధర్మపట్టణం. అవును సార్. ఎన్ని పాయింట్లు ఉంటే మనకు సరిపోతుంది? ఎంత స్థలం ఉంటే కేటాయిస్తే సరిపోతుంది? ఇప్పుడు 25 ఎకరాలు 30 ఎకరాలు 100% కావాలి సార్. 25 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే ఒక గత 70-80 సంవత్సరాల వరకు ఏం భయం లేదు. అది సార్. ఇప్పుడు మనకు ఇక్కడ 1 కోటి రూపాయలతో బర్నింగ్ పాయింట్కు దాదాపు 1 సంవత్సరం 2 ఏళ్ళ క్రితం శాంక్షన్ అయింది. అది వర్క్ జరుగుతుంది. అయింది సార్. బర్నింగ్ మిషన్ ఏమైంది, మెటీరియల్ కూడా వచ్చినాయి. ఈ సారు మా సార్లు అంతా చూసుకొని పోతున్నారు. దానికి తెలంగాణ నుంచి మెకానిక్లు వస్తారంట. మెకానిక్లు వచ్చి బిగిస్తారు సార్. అది గ్యాస్తో సంబంధము. చేస్తాం, తిరిగి పోతున్నారు. ఏఈ మేడంలు, డిఈ మేడంలు వచ్చి చూసుకొని పోతున్నారు. తొందరలో చేస్తామని చెప్తున్నారు సార్. దీనన్నిటికీ ప్రాబ్లమ్స్కి పరిష్కారం అంటే కంపల్సరీ స్థలం కావాల్సిందే సార్. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఒక గుంత చెప్పేకొస్తే ఏడతీళ్ళని చెప్పి గంట సేపు ఆలోచించి తీస్తున్నాం సార్. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. పరిస్థితి మటుకు చాలా ఘోరంగా ఉంది. ప్రజలకు తెలుసు, మా ఆఫీసర్లకు తెలుసు, నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు.
వాళ్ళ కాళ్ళు ప్రాధేయపడతాము. దయచేసి మాకు స్థలాన్ని కేటాయించవలసిందిగా కోరుచున్నాను సార్. ధర్మవరం హిందూ శ్మశాన వాటికలో ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ మీరు పనిచేస్తున్నారు? నేను దాదాపుగా గడ్డంపార్త చైర్మన్గా ఉన్నప్పటి నుంచి నేను 1988 నుంచి నా అపాయింట్మెంట్ అయినాను సార్ ఇక్కడ. అప్పటి నుంచి నేను దీంట్లోనే శ్మశాన వాటిక కాపలాదారిగా దాదాపు 35 పైన 35 నుంచి ఇక్కడ ఈ శ్మశాన వాటికలో ఇక్కడే చేస్తున్నాను సార్. అపాయింట్మెంట్ నాది ఇక్కడే జరిగింది, ఇక్కడే చేసుకుంటాను. ఇంకా 3 ఏళ్ళలో నేను రిటైర్డ్ అయిపోతాను 29 కల్లా. అప్పటి వరకు నేను ఇక్కడే చేస్తానని ఇక్కడే పెడతాను. ఈ కార్మికులు కూడా ఇక్కడే వాళ్ళు గుంతలు తీసే వాళ్ళు కూడా చెప్పి చేసి చేస్తున్నాము. అయినా ఇప్పుడు స్థలం చాలా తక్కువ. ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి ఇచ్చిన స్థలం శ్మశాన వాటిక. అవును సార్, ఇప్పటికి అదే ప్లేస్ లోనే మనం ఇక్కడే స్థాపన చేస్తున్నారు. ఎవరు చనిపోయినా అవును సార్. ప్లేస్ లేదు, ఫుల్ అయిపోయింది. ఉం. మీరు ఎప్పుడైనా కలెక్టర్ గారికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎప్పుడైనా వేడుకున్నారా? ఒక లెటర్ ఇచ్చారా? ఇచ్చినాం సార్. చైర్మన్కి ఇచ్చినాము, కమిషనర్ గారికి ఇచ్చినాము, మన ఎమ్మెల్యే గారికి ఇచ్చినాము, ఇన్ఛార్జ్ గారికి ఇచ్చినాము. అందరికి కూడా మేము వినతి పత్రాలు ఇచ్చేసి చెప్పినాం సార్. సార్ కూడా వచ్చి చూసిపోయినారు. కూడా ఆర్డీఓ సార్ కూడా వచ్చి చూసిపోయినారు, మన మినిస్టర్ కూడా వచ్చి చూసిపోయినారు. మరి తర్వాత ఎమ్మెల్యే గారు అందరూ వచ్చి చూసిపోయి చెప్పినాం సార్. అందరికీ విన్నవించుకొని లెటర్లు కూడా ఇచ్చినాం సార్. ఇంతవరకు మాకు చాలా ఇంకా ఎక్కడే కానీ స్థలం చూపించలేదు సార్. మాకు అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రజలు కూడా మా మీద తిరగబడే టైం ఆసన్నమైనది సార్. కావున దయచేసి మాకు ఎక్కడన్నా కానీ మాకు స్థలము కనీసం మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చినా కూడా మేము అక్కడ పోయి కాంపౌండ్ వేయకుండా ఫెన్సింగ్ వేసి ఇచ్చినా కూడా మేము దయచేసి మేము అక్కడ పోయి అక్కడ చేసుకుంటాం సార్. ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోయింది సార్. కనీసం ఈ శ్మశాన వాటికలకి వస్తే ఒక మృతదేహం తీసుకొని వస్తే అడుగు పెట్టడానికి కానీ ప్లేస్ లేదు. అవును సార్. ఒకవేళ ఎక్కడైనా ఒక గుంత తీస్తే ఆ గుంతలో కాళ్ళు చేతులు బయటకు వస్తున్నాయి. ఒక బాడీ మీద ఇంకో బాడీ పూడ్చే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ప్రజల నుంచి మీకు ఎలాంటి వస్తుంటారు? ప్రజలు ఏమంటుంటారు మీకు? బంధువులు కానీ వాళ్ళు కానీ? సార్ ఇప్పుడు ప్రస్తుతానికి మేము సమాధి మీద తీస్తుంటాం సార్. స్థలం లేని దాని తగ్గట్టుగా మేము కూడా గొయ్యలు తీస్తుంటాము. గొయ్యిలో తలకాయ పుట్లు ఒక కాళ్ళు చెయ్యి ఏదో వచ్చి అంటుంది వస్తుంటే వాళ్ళ ఆవేశంలో వచ్చి ఏంది భయ స్థలం తీస్తాను, ఇట్లా తీస్తాను అట్లా తీస్తాను మమ్మల్ని అడుగుతారు. మాకు స్థలం లేని తగ్గట్టుగా మేము కూడా ఏదో ఏదో చాలా ఓల్డ్ అయింటుంది మనకి, దాన్ని తీసి మనం చేసే దానికి తగ్గట్టుగా వాళ్ళు వచ్చి మమ్మల్ని మీద దౌర్జన్యం చేసి అట్లా చేస్తే కొత్త స్థలంలోది పాత స్థలంలోది ఇచ్చినావు, ఎందుకు తీసావాను, నీ కథ ఏంది, అట్లా చూస్తామని మిమ్మల్ని తాగి కొట్టే పరిస్థితి కానీ కొన్ని సందర్భాలు జరిగాయి. మీరు ఎలా ఫీల్ అయింది? ఇంకా ఎలా అనిపిస్తుంది అప్పుడు? వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఆవేశంలో వాళ్ళదే తప్పు లేదు. అవును సార్. అదే సార్, వాళ్ళు కూడా ఆక్రోశంలో అందులో వస్తారు సార్, కొట్టేకొస్తారు. వాళ్ళు పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఇందాక కొట్టి అంత చేసి మేమే సరి చెప్పి నేను కాపలాదాడు కాబట్టి నేను చెప్తాను సార్, లేదు సార్ స్థలం లేని అక్కడిగా వాళ్ళు ఏం చేస్తారని చెప్తాను అని సర్దుమని చెప్పి మా చేసుకొని మేనేజ్ చేసుకొని పోతున్నాం సార్. దయచేసి ప్రజలు కూడా తిరగబడే ఇదే అయిపోయింది సార్. మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. దావన ఎక్కడన్నా కానీ మాకు ఏదో స్థలం చూపించి మాకు ఏదైనా న్యాయం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. దీనికి పరిష్కారం ఏమి? ఎన్ని ఎకరాలు అయితే మన ఇప్పుడుండే జనాభాకు సరిపోతుంది మీ అంచనా? దాదాపు ధర్మవరం టౌన్ లో 48 ఫ్లాట్ వార్డులు ఉన్నాయి సార్. కనీసం మన కాలు కానీ 3-4 చోట్ల ఉంటే ఉండాలి. 5 ఎకరాలు 10 ఎకరాలు 13-4 చోట్ల ఉంటేనే మనకు పని జరుగుతుంది సార్. కావున ఇప్పుడు మాకు కూడా ఎక్కడెక్కడో అనాథ సేవలన్నీ వస్తాయి, ఇక్కడ పోస్ట్ మార్టం అన్నీ వస్తాయి. అయినా మీరు ఎక్కడ చేస్తారని అంటే మేము లేదు మేమే చేసుకొని పోతాను అట్లాంటి కూడా మేము ఇక్కడ దహ సంస్కరణ చేసి చేస్తున్నాం సార్. మీరు ఎక్కడ నుంచి ఏడో అనాథ సేవలు కూడా ఎక్కడో పడింటారు, వాళ్ళు రైల్వే స్టేషన్ తెచ్చింటారు, అవి కూడా మేము ఏదో చేసుకొని పెట్టుకొని పోతున్నాం సార్. దాంతో ఇబ్బంది అయిపోయింది. పక్కన రూరల్ కూడా ఎక్కడన్నా ఇదైంటారు, సూసైడ్ చేసుకుంటారో ఏమైనా చేసుకుంటారు, వాళ్ళు కూడా ఇక్కడ పిఎం చేసి ఎవరు లేని చోట మాకు ఎవరు బంధువులు లేదప్ప మేము ఏడే చేస్తామంటే మేము ఇక్కడే చేసి తప్పదు సార్. అది లేకపోతే వాళ్ళు మా మీదకి జనాలకు మా మీదకి ఆక్రోశంలో దాడి చేసేకి వస్తున్నారు సార్. అది సార్. ఇప్పుడు ఎన్ని ఎకరాలు అయితే మనకు సరిపోతుంది ఇప్పుడున్న జనాభాకు? మాకు ఇప్పుడు దాదాపు మాకు 25 ఎకరాలు ఉన్నాయి. ఇస్తే మనకు ఈ టౌన్ కంతా మాకు ఇదే అవుతుంది సార్ మనకు. అది సార్.